వెల్కమ్ టు VVB9 న్యూస్. హరితాంధ్ర కోసం అడుగేద్దాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా రామ్కో సిమెంట్స్ జయంతిపురం వారి డ్రై మిక్స్ ప్లాంట్ నందు సుమారు 500 మొక్కలను నాటడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ ఆశిష్ కుమార్ శ్రీవాత్సవ మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించిన రోజు ప్రకృతి మనకు సహకరిస్తుందని, కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆశిష్ కుమార్ శ్రీవాత్సవ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ఎస్వి ఆర్కే మూర్తిరావు, జీఎం అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫారూక్ మహమ్మద్, సీనియర్ డీజీఎంహెచ్ ఆర్ రామకృష్ణ సాయి, ఇతర హెచ్ఓడీస్ మరియు యూనియన్ మెంబర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
స్వచ్ఛదనం పరిశుభ్రత అనేటువంటిది రామ్కో సిమెంట్ వాళ్ళ జీవన విధానం. అందులో భాగంగానే మా ఆశయాలకు తగినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు కూడాను ఇప్పుడు హరితాంధ్ర కోసం అడుగేద్దాం, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం అనేటువంటి పిలుపు ఇవ్వడం అనేటువంటిది మా ఆశయాలకి, మా ఆలోచనలకి, మా అలవాట్లకి అనుగుణంగానే ఉన్నది. దానికి చేయూత ఇచ్చే విధానంగా మేము ఇక్కడందరం కూడా చేరి మా కొత్త యూనిట్స్లో మొక్కల్ని నాటడం జరిగింది. మా స్నేహితులందరం కలిసి హరితాంధ్ర కోసం హరిత రామ్కో సిమెంట్ని నిర్మాణం చేసే విధానంలో ఇంకొక అడుగు ముందుకేసాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి యొక్క ఆదేశం మేరకు ఈ విధంగా చేయడం అనేటువంటిది మాకు ఎంతో గర్వకారణంగానూ సంతోషకరంగా. On behalf of Ramco management, we are very happy to participate in one Mahotsav organized under the aegis of Andhra Pradesh Pollution Control Board. We are happy to plant so many trees, and we commit ourselves that we will take good care of these trees and maintain a very good survival rate. My team is dedicated for ensuring good plantation and their upkeep. Thank you. ఈ హరిత వనోత్సవ సందర్భంగా ఈరోజు రామ్కో సిమెంట్స్ వాళ్ళు ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మా ఎంప్లాయీస్, మేనేజర్స్ అందరూ కలిసి సుమారుగా 500 మొక్కల వరకు నాటడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యాక్టివిటీని మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. మనకు తెలుసు, కోవిడ్ టైంలో ఆక్సిజన్ కోసం జనాలు ఎంత ఇబ్బంది పడ్డారో. మొక్కలు లేకపోవడం వల్ల మనకి ఆక్సిజన్ యొక్క సదుపాయం సరిగా ఉండటం లేదు. ఇలా ప్లాంట్స్ పెంచడం వల్ల సకాలంలో వర్షాలు పడడం కానీ, మనకు చక్కటి గాలి, మన ఆరోగ్యాలు మంచిగా ఉండడానికి కానీ ఎంతో సహకరిస్తాయి. సో ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని పాటించాలని, వారి యొక్క ఇంట్లో ఉండే మంచి మంచి అకేషన్స్ సందర్భంగా ఒక్కొక్క మొక్క నాటాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గ్రీన్ ఆంధ్ర. సార్ ఒక నిమిషం సార్ అయితే అందరం తెలియదు అన్నారు సార్.